బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైడ్రా కమిషనర్ రంగనాథ్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ కేసులో హైడ్రా జోక్యాన్ని ప్రశ్నించింది. లోతుగుండలోని ఓ కన్స్ట్రక్షన్ కంపెనీకి 2021లో హైకోర్టు రిలీఫ్ ఇచ్చింది. అదే భూమిలో హైడ్రా ఎంటర్ కావడంతో హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం హైడ్రా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణకు హైడ్రా కమిషనర్ హాజరు కాకపోతే చర్యలు తప్పవని హెచ్చరించింది. దీంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టుకు హాజరయ్యారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ మా ప్రతినిధి ఉదయ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఉదయ్. బ్రాహ్మిణి, హైకోర్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై కొంత సీరియస్ అయినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇప్పటికే ఓ కేసులో హైడ్రా జోక్యం చేసుకుని ప్రశ్నించిన హైడ్రా జోక్యం చేసుకున్న నేపథ్యంలో జోక్యాన్ని కూడా హైకోర్టు కూడా ప్రశ్నించింది. లోతుకుంటలోని ఓ కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించి 2021లో హైకోర్టు రిలీఫ్ ఇచ్చినప్పటికీ అదే భూమిలో హైడ్రా ఎంటర్ కావడంతో ఆ పిటిషనర్ హైకోర్టును కూడా ఆశ్రయించినట్లు మనకు తెలుస్తుంది. ఈ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కూడా హైడ్రా తీరుపై తెలంగాణ హైకోర్టు కొంత ఆగ్రహానికి గురి చేసింది. దీనికి సంబంధించిన ఇప్పటికే విచారణకు హాజరు కావాలని చెప్పేసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టు కూడా హాజరైనట్లు కూడా మనకు తెలుస్తోంది. ఇప్పటికే ఒకవేళ హాజరు కాకపోతే మాత్రం చర్యలు తీసుకుంటామని చెప్పేసి అటు హైకోర్టు చెప్పిన నేపథ్యంలో తప్పదన్న పరిస్థితిలో కూడా హైకోర్టుకు హాజరవ్వాల్సిన పరిస్థితి కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు రావాల్సి వచ్చింది. దీనికి ఇప్పటికే అనేక విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారని చెప్పేసి కొంతమంది సీరియస్ అవుతున్నప్పటికీ మరొకసారి ఇలాంటి విషయాల్లో హైడ్రా జోక్యం అనవసరం అని చెప్పేసి అటు హైకోర్టు కూడా తెలిపిన పరిస్థితి అనిపిస్తుంది. దీనిపై ఇప్పటికే హైకోర్టు రిలీఫ్ ఇచ్చిన నేపథ్యంలో మళ్ళెందుకు ఎంటర్ అయ్యారని చెప్పేసి అటు హైడ్రా కమిషనర్ కూడా ప్రశ్నించినట్లు కూడా మాకు తెలుస్తా ఉంది. బ్రాహ్మణి. ఓకే, రైట్ ఉదయ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.